పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి పేరుతో అనేక కార్యక్రమాలను తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. పాన్సీగుట్టలో బీజేపీ నేత మేకల కీర్తి, హర్ష కిరణ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు, చిన్నారులకు స్టేషనరీ, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ హాజరై విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. మహిళలకు వృత్తి నైపుణ్యాన్ని కల్పించి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు కాబట్టి మీలో న్యూనత బాగుండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా ఇవాళ గొప్ప గొప్ప నాయకులు, మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్, అబ్దుల్ కలాం కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, లేదా ఇవాళ అనేక రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వాళ్ళు మాత్రమే. కాన్వెంట్, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాదు. కాబట్టి మీరు రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలి. ఇప్పుడున్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే ఇవాళ సహాయం చేస్తున్నారో మీరు బాగా చదువుకోవాలి, చదువులో పోటీ పడాలి. మరి ప్రభుత్వము మరి సహకరించకపోయినా, రాష్ట్రంలో సహకరించకపోయినా స్వచ్ఛంద సంస్థలు, మేకల కీర్తి లాంటి వాళ్ళు అనేక మంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వారు పేద పిల్లలకు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలే కాకుండా పేద మహిళలు కూడా ఉచితంగా అనేక శిక్షణ కల్పిస్తూ వాళ్ళకి నైపుణ్యతను